మన తెలంగాణలో సిగాచి ఇండస్ట్రియల్ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు జరిగింది. 39 మంది చనిపోయారు, చాలా మంది గాయపడ్డారు. చాలా మందికి ఒళ్ళంతా కాలిపోయాయి. బర్నింగ్ హూన్, చిన్న ఆయిల్ చుక్క మీ ఒంటి మీద పడితే ఎలా ఉంటుంది? అలాంటిది మైక్రో క్రిస్టలైన్ సెల్యులోస్ లాంటి కెమికల్స్ పడితే ఎలా ఉంటుందో తెలుసా? మైక్రో క్రిస్టలైన్ సెల్యులోస్ కాస్త గాలిలో దుమ్ము రూపంలో ఉన్నా సరే ఆ ప్రాంతంలో కాస్త అగ్గి మంటినా అలాగే ఫైర్ అయిపోతుంది. లిక్విడ్ రూపంలో కన్నా పౌడర్ రూపంలో ఉంటే ఇంకా ఎక్కువగా మండిపోతుంది. మరి ఇలాంటి కెమికల్ ని కంపెనీ వాళ్ళు ఎందుకు తయారు చేస్తున్నారు? మనకి జ్వరం వస్తే పారాసెటమాల్ టాబ్లెట్ ఇస్తాం, లేదా డోలో వస్తాం. ఈ టాబ్లెట్ తయారవ్వాలంటే, ఈ టాబ్లెట్ నీటిలో వేగంగా కరగాలంటే స్లోడియం స్టార్చ్ గైకోలేట్. ఈ టాబ్లెట్ ని ప్రెస్ చేసే సమయానికి అంటకుండా ఉండాలి. దానికోసం లూబ్రికెంట్ వాడాలి, దాన్నే మెగ్నీషియం సెరైడ్. ఈ టాబ్లెట్స్ అన్ని తొందరగా తడవకుండా ఉండాలంటే కొలైడెన్ సిలికల్ డైఆక్సైడ్, అలాగే పారాసెటమాల్ ఫార్ములాలో ఉన్న కెమికల్స్ మొత్తాన్ని వీటిని అన్నిటిని కలిపి ఉంచేలా చేయడానికి పచ్చగా చెప్పాలంటే ఒక పుస్తకాన్ని బైండింగ్ చేసి దారం కుట్టి ప్రతి పేజీని ఎలా కట్టి పడేస్తామో అచ్చం అలాగే ఈ మైక్రో క్రిస్టలైన్ సెల్యులోజ్ అనేది ప్రతి టాబ్లెట్ లో ఉన్న కెమికల్స్ ని బైండింగ్ చేసి ఒక టాబ్లెట్ రూపంలో ఉండేలా చేస్తుంది. అలాగే మైక్రో క్రిస్టలైన్ సెల్యులోజ్ అనేది మనుషులు వాడే ప్రతి టాబ్లెట్ అండ్ ఇంజెక్షన్ లో ఈ కెమికల్ లేకుండా ఏ టాబ్లెట్ ఇంజెక్షన్ కానీ తయారవ్వదు. అందుకే ఈ కెమికల్ ని తయారు చేసేటప్పుడు ఫ్యాక్టరీలో వెంటిలేషన్స్ ఉండాలి. గాలిలో ఉండే మైక్రో క్రిస్టలైన్ సెల్యులోజ్ రేణువుల్ని ఎప్పటికప్పుడు ఎయిర్ ప్యూరిఫై చేస్తూ క్లీన్ చేస్తూ ఉండాలి. ఇవన్నీ ప్రతి కంపెనీ చేస్తూనే ఉంటుంది కదా, అయినా ప్రమాదం ఎందుకు జరిగింది? మైక్రో క్రిస్టలైన్ సెల్యులోజ్ అనేది లిక్విడ్ రూపంలో ఉంటుంది. ఇది లిక్విడ్ రూపంలో ఉండేటప్పుడు ప్రమాదం తక్కువగా ఉంటుంది. అంటే దీని పౌడర్ రూపంలోకి మార్చినప్పుడు మాత్రమే అసలైన ప్రమాదం జరుగుతుంది. లిక్విడ్ రూపంలో ఉన్న మైక్రో క్రిస్టలైన్ సెల్యులోజ్ ని స్ప్రే డ్రైయింగ్ మిషన్ లోకి పంపిస్తారు. అంటే లిక్విడ్ ని వేడి చేస్తారు. లిక్విడ్ కింద మంట పెట్టారని అర్థం. ఇలా హై టెంపరేచర్ లో లిక్విడ్ కాలుతుంటే చిన్నగా పౌడర్ రూపంలో మారుతూ ఉంటుంది. ఈ స్ప్రే డ్రైయింగ్ మిషన్ ని కంపెనీ వాళ్ళు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చూస్తూ ఉండాలి. ఈ స్ప్రే డ్రైయింగ్ మిషన్ ని హీట్ అవ్వకుండా చూసుకోవాలి. ఒకవేళ హీట్ అయితే ఎప్పటికప్పుడు ఈ మిషన్ ఒక ఇంజిన్ ఆఫ్ చేసే టెక్నాలజీ ఈ మిషన్ కు ఉండాలి. ఐ థింక్ ఈ టెక్నాలజీ ఆ మిషన్ లో లేదు అనుకుంటా. ఈ స్ప్రే డ్రైయింగ్ మిషన్స్ హీట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా మైక్రో క్రిస్టలైన్ సెల్యులోజ్ పౌడర్ కొంచెం లీక్ అయ్యి బయటికి గాల్లో చిన్న చిన్న ధూళి రేఖలుగా కణాలుగా అక్కడే ఉండిపోతాయి. ఇలాంటప్పుడే ఆ ప్రాంతంలో ఉన్న గాలిని ఎయిర్ ప్యూరిఫై చేసి క్లీన్ చేసిన గాలి వెళ్లేలా ఏర్పడేలా చూసుకోవాలి. వీటన్నిటిని కూడా ఈ సిగాచి ఇండస్ట్రియల్ కెమికల్ ఫ్యాక్టరీ చూసుకోలేదు. అందుకే ఈ ప్రమాదం జరిగింది. ఇలాంటి ప్రమాదమే 2024 ఆగస్టులో విశాఖపట్నంలో ఎస్ ఇండియా అడ్వాన్స్ సైన్సెస్ ఫార్మా ఫ్యాక్టరీలో కూడా జరిగింది. 18 మంది చనిపోయారు. మరి ఈ ప్రమాదానికి కారణం ఎవరు? నాణ్యత ప్రమాదాన్ని పట్టించుకోకుండా రన్ చేస్తున్న ఈ కంపెనీ వాళ్ళదా, లేదా ఇలాంటి కంపెనీని రన్ చేస్తున్నా కూడా పట్టించుకొని ప్రభుత్వందా? మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి.